భలే రుచికరమైన బీరకాయ పచ్చడి అండి. దీనికి లేత బీరకాయలైనా లేదా కొంచెం వడిలిపోయినవైనా కూడా పర్వాలేదు. పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. బీర పొట్టని, బీరకాయ పచ్చడి, బీరకాయ పెసరపప్పు, ఇలా ఎన్నో రకాల ఆధరువులు చేసుకోవచ్చు కదా. నేను ఈరోజు బీరకాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ లేత బీరకాయలు కానీ లేదా మీకు ఇంట్లో మిగిలిపోయినవైన కానీ ఏవైనా సరే తీసుకోండి. చక్కగా వీటిని కడిగి తొక్కు తీయాల్సిన అవసరం లేదండి. వీటిని చక్కగా చిన్న ముక్కలు కానీ పెద్ద ముక్కలుగా షేపే అవసరం లేదండి. ఎలా అయినా పర్వాలేదు. మామూలుగా చక్కగా తరిగేసేసుకుని అట్టి పెట్టుకోవాలి. ఇది ఎటువంటి వాళ్ళైనా తినచ్చండి. ఒకవేళ వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఇది ఎక్కువ కారం లేకుండా ఈ పచ్చడి చేసేసుకుంటే ఆధరువుగా ఇదొక్కటే తినేసేయచ్చు అనమాట. అప్పుడు వెయిట్ కూడా పెరగరు. అండ్ ఒంటికి చలవ చేస్తుంది కదా, ఎక్కువ కారం తీసుకోదు కాబట్టి చక్కగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా తయారైపోతుంది అనమాట ఈ పచ్చడి. ఇలా ముక్కలన్నీ తరిగేసేసుకుని చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. దీంట్లోకి పులుపు పట్టి మీరు చింతపండు తక్కువ వేసుకునేటట్టయితే 1 కానీ 2 కానీ టొమాటోస్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను చిన్న సైజు ఒకే టమాటా వేస్తున్నాను, ఎందుకంటే నేను దీనికి సరిపడా కొంచెం చింతపండు కూడా యూస్ చేస్తున్నాను అనమాట. అందుకని దీనికి కావలసిన పదార్థాలు ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కావాలన్నమాట. ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి మనం పోపులో కానీ బీరకాయ పచ్చడిలో కానీ వేసుకోవచ్చు. కొత్తిమీర శుభ్రంగా కడిగేసేసి సన్నగా తరిగి అట్టి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ముందుగానే చివరికి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక మూకుడు పెట్టేసుకుని అది ఆయిల్ వేసుకుని అది బాగా వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు ఈ బీరకాయ ముక్కలకి సరిపడా ఇప్పుడు నేను చెప్తున్నానండి. దీనికి ఒక 7 చిన్న ఎండుమిర్చి నేను తీసుకున్నానమాట. దీనికి సరిపడినంత ఆవాలు ముందుగా వేగుతాయి కదా, ఆవాలు వేసుకుంటే ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించిన పోపు దినుసులన్నీ, ఇది చాలా చిన్న గరిటె అనమాట, అందుకని దీంతో చెప్తున్నాను నేను. ఇప్పుడు శనగపప్పు, తర్వాత మినప్పప్పు ఇవి వేసుకోవాలి. వేసుకుని చక్కగా ఈ పోపంతా వేగే వరకు కలుపుకుని దీంట్లో మొత్తం పోపంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు. ఎక్కువ కారం వేసుకోవద్దండి, పిల్లలు తినలేరు ఎక్కువ కారం. బీరకాయలు తీసుకో కాబట్టి నేను ఇక్కడ 3 చిన్నవి తీసుకున్నానమాట. తర్వాత కరివేపాకు వేసేసుకుని చక్కగా పోపంతా వేగే వరకు అట్టి పెట్టుకుని పక్కన మిక్సీలోకి ఈ పోపు దినుసులు వేగినవి తీసేసుకుందాము. ఇవి తీసుకోండి. పోపు ఇంత వేగితే సరిపోతుందండి. అందులో ఇంగువ, నూనె అవి కొంచెం ఉన్నాయి కదా, అదే మూకుడులో మరి కొంచెం నూనె బీరకాయ ముక్కలకి సరిపడినంత ఎక్కువ వేద్దండి. అందులో నీటితోటే ఆ బీరకాయ ముక్కలు వేగుతాయి కాబట్టి నూనె ఎక్కువ తీసుకోదు. ఇందులో ఈ తరిగి పెట్టుకున్న బీరకాయ అండ్ ఈ టొమాటో వేసేసుకుని చక్కగా మగ్గేలాగా మొత్తం వేసుకోవాలన్నమాట. మగ్గేంత వరకు వీటిని సిమ్లో పెట్టుకొని, ఎక్కువ ఉడికిపోక్కర్లేదండి ఇది కూరకు. మళ్ళీ ఇందులో పచ్చిదనం అంతా పోయే వరకు చాలన్నమాట. ఇలా చక్కగా కలిపేసేసుకుని చింతపండు నానబెట్టుకోవచ్చు, లేదా నేనైతే ఇప్పుడు డైరెక్ట్ ఇందులోనే వేసేసానండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ ముక్కలకి సరిపడినంత ఉప్పు, మీ ఇష్టం, మీరు వాడే సాల్ట్ ఏదైనా వీటికి రుచికి సరిపడినంత తీసుకోండి. ఇందులో 1 స్పూను, పోపులో 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, ఇందులో అయినా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఆ తర్వాత ధనియాల పొడండి. మనం చేసి ఆల్రెడీ పెట్టుకుని ప్రతి దాంట్లో వాడుకుంటాం కదా, ఒక పించ్ చక్కగా ధనియాల పౌడర్. చింతపండు కూడా నేను దీనికి సరిపడా ఇందులో వేసేస్తుందండి. కడిగి వేసేస్తే సరిపోతుంది. ఈ ముక్కలతో పాటే చింతపండు కూడా చక్కగా ఇది మగ్గిపోతుంది అనమాట. సో ఇదంతా చక్కగా కలిపేసుకుని ఒక మీడియం దాంట్లో ఉడికించుకుంటూ ఉండాలి, వేపుకుంటూ. అండ్ మధ్యలో మూత తీసి వేగుతూ అలా వేగాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు కూరకి ఉడికిపోయేంత విపరీతంగా ఇదవక్కర్లేదండి. మీరు ఇందాక 3 పచ్చిమిర్చి ఇందులో వేసుకున్నారు కదా, ఒకవేళ పచ్చిమిర్చి పోపులో కాకుండా ఇందులో కూడా వేసుకోవచ్చు. నేను 1 మిర్చి ఇందులో కూడా వేశాను.
ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటూ ఉంటే మధ్యలో చూసారా ఆల్రెడీ ఇది మగ్గడం మొదలైంది కదా, లోపల ఈ నీరంతా ఇంకి అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయిద్దండి ఇందులో. ఆ వేడికి అదే వాటర్ ఫామ్ అయ్యి ఆ నీటికే మగ్గిపోతుంది ఇది. ఇదంతా చక్కగా ఇలా కదిపే వరకు వాటిలోని పచ్చిదనం అంతా పోయే వరకు వేగితే అండ్ ఆ వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా పోయే వరకు ఈ బీరకాయ ముక్కలు చక్కగా మగ్గితే సరిపోతుంది. అంతవరకు వేపుకుంటే చాలు. ఇగోండి ఇంత వేగితే కూడా చాలండి యాక్చువల్గా, ఎందుకంటే మిక్సీ వేసినప్పుడు ఆ చక్కగా రుచి అంతా భలే బాగుంటుంది. వేసిన చింతపండు కూడా మగ్గిపోయింది చూసారా, అండ్ ఈ టొమాటో పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి దీంతో పాటుగా మగ్గిపోయాయి. దీంట్లోంటి వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది అన్నమాట. ఇగోండి టొమాటో కూడా ఈ వేడికి చక్కగా ఉడికిపోయింది. ఇంతవరకు వేగితే మీకు చాలండి. ఇంత అయిపోయాక చక్కగా ఈ వేపు వచ్చే వరకు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి చల్లారే వరకు అదే మూకుడులో ఉంటే ఆ వేడికి ఇంకొంచెం కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట. చివరిలో కొత్తిమీర చల్లేసి కదపకండి, అలా ఉంచేసేయండి కొత్తిమీరని. లేదా మీరు లాస్ట్లో పచ్చడంతా అయ్యాక కూడా ఒకసారి మిక్సీ వేసే ముందు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఇందాక మనం పోపు దినుసులు వేసుకున్న మిక్సీ జార్లోనే ఇవంతా కూడా వేసేసుకోండి. మరీ వేడి మీద కాకుండా కొంచెం వేడి చల్లారాక వేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ టొమాటో పచ్చిమిర్చి ఉప్పు పసుపు ధనియాల పొడి ఈ మిరపకాయల పోపు అన్నీ కలిసి ఒక అద్భుతమైన రుచి ఉంటుందండి ఈ పచ్చడి. నేను ఇందులో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వాడంది చెప్తున్నాను, మేము ఇవి యూస్ చేయం కాబట్టి ఇవి లేకుండా చెప్తున్నాను నేను మీకు. సో ఇదిగోండి ఇలా చక్కగా తయారైపోతుంది. భలే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చెప్పాను కదండి, వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు చక్కగా ఉత్తదే తినేసేయచ్చు. తర్వాత చపాతీల్లోకి తినచ్చు, వేడి వేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా తయారు చేసి ఈ అద్భుతమైన రుచికరమైన ఆరోగ్యకరమైన ఈ పచ్చడిని ఎలా కుదిరిందో నాకు చెప్పండి. నేను ఇది రకరకాలుగా చేస్తుంటాం కదా బీరకాయల ఆధరువులో, ఇవాళ పచ్చడి చేశాను కాబట్టి నేను ఇలా చేశానని మీకు చూపించాను. నో ఆనియన్ నో గార్లిక్తో తయారు చేశానన్నమాట. ఇది పిల్లలకు కూడా బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. ఇది నేను తిన్నానండి, మాదైతే చాలా బాగుంది. ఒక పించ్ ఉప్పు తక్కువ అయింది అంతే తప్ప అదిరిపోయింది పచ్చడి. చాలా రుచికరంగా అయితే ఇది కుదిరింది అనమాట ఈరోజు మా ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో దయచేసి తెలియచేయండి. థ్యాంక్ యూ.